డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, రఘురామకృష్ణరాజుకి ఇక మంత్రి పదవి లేనట్టేనా? కొన్ని తెరచాటు రాజకీయాల మూలంగానే ఆయనకు మంత్రి పదవి రాలేదు అని బయటకు వస్తున్న సమాచారంలో నిజం ఎంతుంది? ఎవరు ఆ తెరచాటున రాజకీయాలు నడిపారు? అది తెలుగుదేశం పార్టీ నుంచేనా, మరి ఇతర పార్టీల నుంచి ఏమైనా ఉందా? లేదు, రఘురామకృష్ణరాజుని స్పీకర్గా పంపించే అవకాశాలు కూడా ఉన్నాయని కొంతమంది అంటూ ఉన్నారు. అందులో నిజం ఎంతుంది? లేదు, తెలుగుదేశం పార్టీలోనే సీనియర్లో చాలామందికి మంత్రి పదవులు రాలేదు, వాళ్ళకి ఈ స్పీకర్ ఒకటి ఇచ్చే అవకాశం ఉందని కూడా బయటకు సమాచారం వస్తుంది. వీటన్నిటిలో నిజం ఎంతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోయే ముందు, మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక రఘురామకృష్ణరాజు 2024 ఎన్నికల ప్రయాణం ఆయనకి సాఫీగా ఏం నడవలేదు. ఆయన గతుకులుగానే ముందుకు నడుస్తూ వచ్చాడు. ఆయన యాక్చువల్గా కోరుకున్నది నరసాపురం నుంచి ఎంపీ టికెట్టు, అది కూడా బీజేపీ పార్టీలోకి వెళ్ళి బీజేపీ పార్టీ తరపున ఎంపీ టికెట్ తీసుకొని గెలుపొంది కేంద్రానికి వెళ్ళి కేంద్రంలో మంత్రి అవ్వాలనేది ఆయన యాంబిషను. ఆయన మాటల ద్వారా ఇంతకుముందు మనకు అర్థమైంది అదే. కాకపోతే తెరచాటు రాజకీయాలు అక్కడ కూడా నడిచాయి. ఆ విషయంలో కూడా చాలా వరకు తెరచాటు రాజకీయాలు నడిచి రఘురామకృష్ణరాజుని బీజేపీలోకి తీసుకొని ఆ టికెట్ కేటాయించకుండా ఆయన్ని బయటనే ఉంచేసి నరసాపురం ఎంపీ టికెట్ మాత్రం బీజేపీ పార్టీ తీసుకొని శ్రీనివాస్ వర్మ కేటాయించింది. ఆ తరువాత ఆయనకి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆ విషయం మనం చూసాం. అంటే నరసాపురం ఎంపీ టికెట్కి ఖచ్చితంగా మంత్రి పదవి ఉంది అని మోడీ ఆ రోజే డిసైడ్ చేశాడు. కాకపోతే అది రఘురామకృష్ణరాజు కాదు అనే విషయం ఆ తర్వాత తెలిసి వచ్చింది. బీజేపీలో చాలామంది, పురంధరేశ్వరి కానీ, సోము వీర్రాజు కానీ, లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ రఘురామకృష్ణరాజును బీజేపీలోకి రాకుండా అడ్డుకున్నారు. ఈవెన్ పురంధరేశ్వరి కూడా అడ్డుకోవటానికి గల కారణం ఏమిటంటే, ఇప్పుడు ఆయన ఎంపీ అయి కేంద్రానికి వస్తే మంత్రి పదవి ఎక్కువగా ఆయనే పొందే అవకాశం ఉంది కాబట్టి తనకి మంత్రి పదవి ఎక్కడ రాకుండా పోతుందో అని ఆవిడ అడ్డం పడింది అనేది ఆ రోజు ఉన్న సమాచారం. మరి అందులో ఎంత వాస్తవం ఉంది, ఎంత వాస్తవం లేదు అనేది మనకి తెలియకపోయినా, పురంధరేశ్వరి అలాంటి పని చేసి ఉంటుందా అని అంటే ఏమో చేసి ఉండొచ్చు. ఎవరి అవకాశాలని వాళ్ళు ఖచ్చితంగా వాళ్లే పొందాలని అనుకుంటారు కదా, దానికి తగ్గ ఏ పనులన్నా చేయాల్సి వస్తే ఖచ్చితంగా చేస్తారు కాబట్టి చేసి ఉండొచ్చనే అనుకోవచ్చు. ఈ అన్నిటి మధ్య ఆయన కూడా చంద్రబాబు నాయుడు దీన్ని సరిగా పట్టించుకొని ఆయన ఖచ్చితంగా దీన్ని మేనేజ్ చేయలేదు కాబట్టే నాకు ఇలాంటి అవస్థ ఏర్పడింది అని అక్కడక్కడ కొన్ని వీడియోల్లో ఆయన యాష్టపడినట్టుగా కూడా కొన్ని వీడియోలు మనం చూసాం. కాకపోతే ఆయనకు ఉండి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు, అందులో తెలుగుదేశం పార్టీ తరపున. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. మరికి ఎమ్మెల్యే తరువాత ఆయన మంత్రి పదవిని ఖచ్చితంగా ఆశిస్తాడు. ఆ ఇచ్చిన 24 మంత్రి పదవుల్లో రఘురామకృష్ణరాజు లేరు. ఆయన లేకపోవటం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద విపక్షాలు ఏ రేంజ్లో పోరాడుతూ ఉన్నాయో, మీడియా ఏ రేంజ్లో పోరాడుతూ ఉందో, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ప్రతిరోజు నిత్యం జగన్మోహన్ రెడ్డిని ఎత్తిపొడుస్తూ రచ్చబండ కార్యక్రమంలో ఆయన తీసుకున్న నిర్ణయాలని, విధానాలని తూర్పారబడుతూ ఆయన చాలా రకంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు. దానంతటి మూలాన రఘురామకృష్ణరాజు అంటే ఎక్కడో నరసాపురం ఎంపీ అండి, ఎవరో కూడా తెలియదు అనే కార్యక్రమం కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రఘురామకృష్ణరాజు అంటే ఏమిటి అనేది అందరికీ తెలిసొచ్చింది. తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళకి, రాజకీయాలు ఫాలో అయ్యే ప్రతి ఒక్కళ్ళకి రఘురామకృష్ణరాజు అంటే ఎవరో తెలుసు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు టీడీపీ పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యే కూడా చేసిన తర్వాత మంత్రి పదవి ఇవ్వలేదంటే మరి ఆశ్చర్యం కాక ఏం జరుగుతుంది? కాకపోతే ఆయనకి మంత్రి పదవి ఎందుకు రాలేదు అనే దాని మీద కొంతమంది మరొక వాదన చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన్ని స్పీకర్గా చేయబోతూ ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి విపక్ష నాయకుడిగా మరి అసెంబ్లీకి వస్తే రఘురామ కృష్ణరాజు స్పీకర్గా ఉంటే ఈయన మైకు ఆయన్ని అడుక్కుంటూ ఉంటే ఆహా ఆ సీను మహాద్భుతంగా ఉంటుంది అని చాలామంది ఊహించారు. కాకపోతే రఘురామ కృష్ణరాజుకి స్పీకర్గా వెళ్ళే ఆ ఉద్దేశం ఏమీ ఉన్నట్టుగా మనకేం కనిపించలేదు. ఆయన ఖచ్చితంగా మంత్రి పదవే కోరుకుంటూ ఉన్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. కానీ మంత్రి పదవి ఎందుకు రాలేదు అంటే కొన్ని తెరచాటు రాజకీయాలు నడిచాయి ఇక్కడ అనేది సమాచారం బయటకు వస్తుంది. అది టీడీపీ పార్టీలోంచే నడిస్తే కనుక చంద్రబాబు నాయుడిని టీడీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ కలిసి రఘురామ కృష్ణరాజుకి మంత్రి పదవి ఇవ్వద్దని అడ్డం పడితే కనుక ఎవరు పడి ఉంటారు? ఎవరికి ఆ అవసరం ఉంది? మంత్రి పదవి రాని వాళ్ళు ఎవరైనా ఉంటారా? సీనియర్లలో లిస్టులో మంత్రి పదవులు పొందలేని వాళ్ళు ఆయనకి రాకుండా చేస్తే అవకాశం మనకు వస్తుంది అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటారా? లేదా మరే ఇతర కారణాలైనా ఉన్నాయా? అంటే టీడీపీ పార్టీలో ఎవరు లేకపోయినప్పటికీ మరి మిత్రపక్షాలు జనసేన పార్టీ ఉంది, బీజేపీ ఉంది. అందులో జనసేన పెద్దగా అడ్డం పట్టడానికి ఏ కారణం కనిపించటం లేదు. పవన్ కళ్యాణ్ ఎందుకు అడ్డం పడతాడు? పవన్ కళ్యాణ్కి కూడా రఘురామ కృష్ణరాజు వచ్చి ప్రచారం చేసి పెట్టాడు. జనసేనలో కూడా చాలామంది నాయకులు రఘురామ కృష్ణరాజుని అభిమానించే నాయకులే ఉన్నారు, కానీ ఆయన మీద వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు ఎవరు కనిపించటం లేదు. ఇక బీజేపీ పార్టీలో చూసుకుంటే ఆయన ఇటు ఎంపీ టికెట్ రాలేదు కాబట్టి, ఆయన బీజేపీ పార్టీలో కూడా లేడు కాబట్టి ఆయనకు రాలేదు, ఆయనకి ఇవ్వకుండా అడ్డం పడాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఏమీ కనిపించటం లేదు. కాకపోతే ఇక్కడ బీజేపీ తరపు నుంచి ఎవరైనా మంత్రాంగం నడిపి అంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు చాలామంది ఇంకా బీజేపీ పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీలో వాళ్ళు చెప్పిన మాటను కూడా వినే వ్యక్తులు కేంద్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా అడ్డం పడి ఉంటారా? రఘురామ కృష్ణరాజుకి ఎంపీ టికెట్ ఎలా రాకుండా అడ్డం పడ్డారో ఇప్పుడు మంత్రి పదవి కూడా రాకుండా అలాగనే అడ్డం పడ్డారు అనే దాంట్లో కొంత ఏమైనా నిజం ఉండొచ్చేమో అని అనిపిస్తూ ఉంది. జనసేన పార్టీలో కానీ టీడీపీ పార్టీలో కానీ ఎవరు అడ్డం పడే అవకాశం కనిపించకపోయినా జగన్మోహన్ రెడ్డి కోసం బీజేపీ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు కేంద్రంలో ఉన్న పెద్దలకు చెప్పి అడ్డం పడి ఆపించే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే టీడీపీలో మరొక చిన్న అవకాశం కనిపిస్తోంది. ఎక్కడ అంటే ఈ ఉండి టికెట్టు రాకుండా ముందు ఎంపీ టికెట్ మిస్ అయిపోయిన తర్వాత రాజుగారు కొన్ని వీడియోల్లో చంద్రబాబు నాయుడిని కూడా నిందిస్తూ కొన్ని వీడియోలు చేశారు. దానికి చాలామంది అభ్యంతరం వ్యక్తం చేయటం అయింది. రాజుగారు ఎలా మాట్లాడతారు ఏమిటి అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు జనసేనలో కూడా ఉన్నారు. టీవీ చర్చల్లో కూడా ఏ పార్టీ అండి ఆయనకి టికెట్ ఎలా వస్తుంది అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మంత్రి పదవి రాకుండా అడ్డం పడ్డారేమో అని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారంగా చూస్తే రాజుగారికి మంత్రి పదవి లేనట్టుగానే కనిపిస్తూ ఉంది. కానీ ఫ్యూచర్లో ఏమైనా స్పీకర్ పదవైనా లేదా మంత్రి పదవైనా ఏదైనా పొందితే అది నిజంగా రాజుగారి అదృష్టం అనే చెప్పుకోవాలి. కాకపోతే ఆయన ఇప్పటికీ ఉండి నుంచి ఎమ్మెల్యే మాత్రమే. ఇదే ఈరోజు కుండబద్దలు.